సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను బమ్మెరపోతనచే రచించబడిన శ్రీ మదాంధ్ర మహాభాగవత కావ్యములోని ప్రతి పద్య తాత్పర్యముతో సహా మీకు వివరించబోతున్నాను. శ్రీ మదాంధ్ర మహాభాగవతము ప్రథమ స్కందము. విశ్వజన్మస్థితి విలయంబులెవ్వని వలన నేర్పడు అనువర్తనమున వ్యావర్తనమున కార్యములంద బిగ్నుండై తానరాజగుచున్ చిత్తమునం చేసి వేదంబులజునకు విదితముల్ కావించే యౌవడు బుధులు మోహింతురెవ్వనికి ఎండమావులు నీటన్ కాచాదులా అన్యోన్య బుద్ధిన్ తానడరునట్లు త్రిగుణ సృష్టి యందు దీపించి సత్యము భంగింతోచు స్వప్రభా నిరస్త కుహకుండెవ్వండతని కోరి చింతించదా అనగు సత్యుల్ పరుని అనుదినంబు. ఈ విశ్వానికి సృష్టి స్థితిలయములు ఎవరి వల్ల జరుగుచున్నవో అనువర్తనము వ్యావర్తనముల వంటి సమస్త కార్యాలను సమర్థంగా నిర్వహించగల శక్తి ఎవరిదో, సమస్తానికి అధిపతిగా ఎవడు ప్రకాశిస్తూ ఉన్నాడో, తన సంకల్ప మాత్రంతోనే బ్రహ్మదేవునికి వేద సర్వస్వమును బోధించిన వాడు ఎవడో, ఎవని మాయకు గొప్ప పండితులు కూడా లోబడి పోవుచున్నారో, సత్వ రజస తమో గుణాలతో కూడిన ఈ జగత్తు ఎండమావులు నీళ్లు గాజు వస్తువులలో కనబడినట్లుగా అసత్యమైనదై ఉన్నప్పటికీ సత్యమై ప్రతిభాసించున్నట్లు చేయువాడు ఎవడో, తన దివ్య తేజస్సుతో ఆ మాయను పారద్రోలువాడు ఎవడో, పాపరహితుడై సత్యస్వరూపుడై పరాత్పరుడైన ఆ పరమేశ్వరుని నేను నిత్యము స్తుతించుచున్నాను. ఇట్లు సత్యం పరం ధీమహి అను గాయత్రి ప్రారంభమున గాయత్రీ నామ బ్రహ్మస్వరూపంపై మత్స్య పురాణంబులోన గాయత్రిని అధికరించి ధర్మ విస్తరంబును వృత్రాసుర వదంబును నెందున్ చెప్పంబడునదియ భాగవతంబని పలుకుటం చేసి ఈ పురాణంబు శ్రీ మహాభాగవతంబన ఒప్పుచుండు. సత్యం పరం ధీమహి అనే గాయత్రి మహామంత్రంతో ప్రారంభమవడం వలన ఈ మహాగ్రంథం గాయత్రి పరదేవత స్వరూపమై నిలిచింది. గాయత్రి మహిమను విశేషంగా ప్రతిపాదిస్తూ ధర్మ విస్తారాన్ని వివరించి వృత్రాసురుని సంహారాన్ని చిత్రీకరించే ఈ గ్రంథాన్ని భాగవతమని మత్స్య మహాపురాణంలో పేర్కొనబడినందున ఇది శ్రీ మహాభాగవతం అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. శ్రీమంతమై ముని శ్రేష్ఠ కృతంబైన భాగవతంబు సద్భక్తితోడా వినన్ కోరువారల విమల చిత్తంబులం చెచరయీసుండు చిక్కుంగాక ఇతర శాస్త్రంబుల ఈసుండు చిక్కుండే మంచి వారలకు నిర్మత్సరులకు కపట నిర్ముక్తులై కాంక్ష చేయకయుండు
తగిలియుండుట మహాతత్వబుద్ధి పరగ ఆధ్యాత్మికాది తాపత్రయంబు నడచి పరమార్థభూతమై అధిక సుఖదమై సమస్తంబున్ కాకయు అయ్యునుండు వస్తు వెరుగంగంతగు భాగవతమునందు సౌభాగ్య సంపన్నమై వేదవ్యాస మహామునిచే రచింపబడిన ఈ భాగవత మహాపురాణాన్ని దృఢమైన భక్తితో శ్రమించాలనే ఆకాంక్ష కలిగిన భక్తుల పవిత్రమైన హృదయాలలోనే భగవంతుడు నిత్యం విరాజిల్లుతాడు. ఇతర శాస్త్ర గ్రంథాల అధ్యయన మాత్రంతో ఈశ్వర సాక్షాత్కారం కలుగదు. గొప్పవారైన అసూయరహితులైన సజ్జనులు కపటాన్ని విడిచిపెట్టి ఎటువంటి ఆశలకు లోను కాకుండా భాగవత శ్రవణంలోనే ఆసక్తిని చూపడం శ్రేయస్కరం. దీనివల్ల ఆధ్యాత్మిక, అధిభౌతిక, ఆది దైవికమనే తాపత్రయం నివృత్తి చెంది వారికి తత్వ జిజ్ఞాస ఉద్భవిస్తుంది. ఈ భాగవతంలో పరమార్థ స్వరూపమైన, పరమానందప్రదమైన, వ్యక్తాతీతమైన పరబ్రహ్మతత్వం స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. వేదకల్ప వృక్ష విగలితమై సుఖముఖ సుధాద్రవమున మొనసియున్న భాగవత పురాణ ఫల రసాస్వాదన పదవిన్కనుండు రసిక భావ విధులు. ఈ భాగవతమనే ఈ మహాఫలం వేదమనే కల్పవృక్షం నుండి పక్వంగా పండి కింద పడినది. ఇది సుఖమహాముని వదనము నుండి వెలువడిన అమృత సమాన సుధారసంతో నిండియున్నది. భావార్థాన్ని గ్రహించగలవారు, రసాన్ని ఆస్వాదించగలవారు అయిన భక్త శ్రేష్ఠులారా, రండి, ఈ భాగవత ఫల రసాన్ని రుచి చూచిన ధన్యులుగా నిలిచెదరు. పుణ్యం వై మునివల్లభ గణ్యం వై కుసుమ పల్లనికాయోతిత సాద్గుణ్యమై నైమిషాఖ్యారణ్యంబు నుతింపంతగు అరణ్యంబులలోన్ పుణ్యప్రదమై తపస్సులో శ్రేష్ఠులైన మునులకు ఆశ్రయస్థానమై పుష్పఫలాలతో నిండిన శ్రేష్ఠ వృక్ష సమూహాలతో శోభిల్లుతూ నైమిషము అనే పేరుగల ఆ అరణ్యం అన్ని అరణ్యాలలోకెల్లా అగ్రగణ్యమైనదిగా వెలుగొందుచున్నది. అది తన సౌందర్యముతో, పవిత్రతతో మహర్షుల మనస్సులను ఆకర్షించి వారి చేత ప్రశంసించదగినదై ప్రసిద్ధి పొందిన పవిత్ర క్షేత్రముగా నిలిచియున్నది. మరియును మధువైరి మందిరంబునుంబోలే మాధవి మన్మద హితంబై బ్రహ్మగేహంబునుంబోలే శారదాన్వితంబై నీలగల సభానికేతనంబునుంబోలే వహ్ని వరుణ సమీరణ చంద్ర రుద్ర హైమావతి కుబేర వృషభ గాలవ శాండిల్య పాశుపత జటిపటల మండితంబై జలభేది భవనంబునుంబోలే నైరావతామృత రంభ గణికాభిరామంబై మురాసుర నిలయంబునుంబోలే నున్మత్త రాక్షస వంశ సంకులంబై ధనదాగారంబులునుంబోలే శంఖపద్మ కుంద ముకుంద సుందరంబై రఘురాము యుద్ధంబునుంబోలే నిరంతర శరానల శిఖా బహుళంబై పరశురాము బండనంబునుంబోలే నర్జునోద్భేదంబై దానవ సంగ్రామంబునుంబోలే
అరిష్ట జంబ నికుంభ శక్తియుక్తంబై కౌరవ సంగరంబునుంబోలే ద్రోణార్జున కాంచస్యందన కదంబ సమేతంబై కర్ణు కలహంబునుంబోలే మహోన్నత శల్య సహకారంబై సముద్ర సేతు బంధనంబునుంబోలే నలనీల పనసాద్యద్రి ప్రదీపితంబై బర్గు భజనంబునుంబోలే నానాశోక లేఖా ఫలితంబై మరుని కోదండంబునుంబోలే పున్నాగ శిలీముఖ భూషితంబై నరసింహ రూపంబునుంబోలే కేసర కరజ కాంతంబై నాట్య రంగంబునుంబోలే నట నటీ సుశిరాన్వితంబై శైలజా నిటలంబునుంబోలెన్ చందన కర్పూర తిలకాలంకృతంబై వర్షాగమంబునుంబోలే ఇంద్రబాణాసన మేఘకరక కమనీయంబై నిగమంబునుంబోలే గాయత్రీ విరాజితంబై మహాకావ్యంబునుంబోలే సరళ మృదులత కలితంబై వినతా నిలయంబునుంబోలే సువర్ణ రుచిరంబై అమరావతి పురంబునుంబోలే సుమనో లలితంబై కైటభోద్యోగంబునుంబోలే మధుమానితంబై పురుషోత్తమ సేవనంబునుంబోలే అమృత ఫలదంబై ధనంజయ సమీకరంబు నంబోలే అభ్రంకస పరాగంబై వైకుంఠపురంబునుంబోలే ఖడ్గ పుండరీక విలసితంబై నందగోసంబునుంబోలెన్ కృష్ణ సార సుందరంబై లంకా నగరంబునుంబోలే రామ మహిషి వంచక సమంచితంబై సుగ్రీవ సైన్యంబునుంబోలే గజగవయ శరభ శోభితంబై నారాయణ స్థానంబునుంబోలే నీలకంఠ కౌశిక భరద్వాజ తిత్తిరి బాసురంబై మహాభారతంబునుంబోలే ఏకచక్రబక కంకదార్తరాష్ట్ర శకుని నకుల సంచార సమ్మిళితంబై సూర్యరథంబునుంబోలే ఉరుతర ప్రవాహంబై జలదకాల సంధ్యా ముహూర్తంబునుంబోలే బహువితత జాతి సౌమనస్యంబై యొప్పు నైమిసారణ్యంబను శ్రీ విష్ణుక్షేత్రంబునందు సౌనకాది మహామునులు స్వర్లోక గీయమానుండగు హరించేరు కొరకు సహస్ర వర్షంబులనుష్ఠాన కాలంబుగా గల సత్ర సండికంబైన యాగంబు చేయుచుండిరందొక్కనాడు వారలు రేపకడ నిత్య నైమిత్తిక హోమంబులాచరించి సత్కృతుండై సుఖాసీనుండయ్యున్న సూతుంచూచి అంతేగాక ఆ నైమిషారణ్యం పూల గురివింద వెలగ చెట్లతో అలంకరించబడి మధు రాక్షసుని శత్రువైన శ్రీ మహావిష్ణువు ఆలయంలా లక్ష్మీదేవి మరియు మన్మధునితో కూడిన దివ్య సౌందర్యంతో ప్రకాశిస్తోంది. ఏడాకుల అరటి చెట్ల సమూహంతో బ్రహ్మదేవుని లోకంలా సరస్వతీదేవి సన్నిధితో శోభిల్లుతోంది. చిత్రమూలం, ఉలిమిరి, మరువము, పెద్ద ఏలకి, రుద్రాక్ష, కరక, నంది, లొద్గుగా, మారేడు, శ్రీవల్లి, జువి చెట్లతో నిండి నీలకంఠుడైన పరమశివుని సభామండపంలా అగ్ని, వరుణ, వాయు, చంద్రుడు, ఏకాదశ రుద్రులు, పార్వతీదేవి, కుబేరుడు, నందివాహనము, గాలవుడు, శాండిల్యుడు వంటి శివ భక్తులతో అలంకరించబడినట్లు కనబడుతోంది. నారింజ, ఉసిరిక, అరటి, అడవి ముళ్ళ చెట్లతో నిండిన ఈ ప్రాంతం ఇంద్రుని అమరావతిని తలపిస్తూ ఐరావతం, అమృతం, రంబాదుల వంటి అప్సరసల సౌందర్యంతో మనోహరంగా ఉంది. ఉమ్మెత్త, బలురక్యస, వెదురు పొదలతో కూడి మురాసురుడి రాజధానిలా మత్తెక్కిన రాక్షస సమూహాలు సంచరిస్తున్నట్లుగా ఉంది. శంఖాలు, పద్మాలు, మొల్లలు, ఎర్ర తామరలతో విరాజిల్లుతూ కుబేరుని సౌధంలా నవనిధులలోని శంఖము, పద్మము, కుందము, ముకుందములతో అలంకరింపబడినట్లు అందంగా కనిపిస్తోంది. దట్టమైన రెల్లు పొదలు, చక్రపుష్పి గుబురులతో నిండినది శ్రీరాముని యుద్ధంలా ఎడతెగని అగ్నిజ్వాలలతో దహించిపోతున్నట్లున్నది. మధ్య మొగ్గలతో ప్రకాశిస్తూ పరశురాముని యుద్ధంలో కార్తవీర్యార్జున సంహారాన్ని గుర్తు చేస్తోంది.
వేప, నిమ్మ, దంతి చెట్లతో విస్తరించి అరిష్టజంబ, నికుంభాది రాక్షస సేనలతో నిండిన యుద్ధభూమిలా కనిపిస్తోంది. తుమ్మ, మద్ది, సంపెంగ, నిమ్మి, కడిమి చెట్ల సమూహాలతో ద్రోణుడు, అర్జునుడు బంగారు రథాలు కలిసి పోరాడిన కౌరవ పాండవ సంగ్రామాన్ని తలపిస్తోంది. ఎత్తైన మంగమామిడి చెట్లతో అలరారుతూ శల్యుని సహకారంతో కర్ణుని మహాయుద్ధంలా ఉంది. ఒట్టివేరు, నీలి పనస చెట్లతో కూడి నలుడు, నీలుడు, పనసుడు వంటి వానర వీరులు కొండలపై సంచరిస్తున్నట్లుగా ప్రకాశిస్తోంది. నానా రకాల అశోక వృక్షాల వరుసలతో నిండి అనేక శుభ ఫలాలను ప్రసాదించే శివ భజన వలె ఉంది. సురపొన్నలు, తుమ్మెదలతో నిండినది. పున్నాగ పుష్ప బాణాలతో అలంకరించబడిన మన్మధుని విల్లును తలపిస్తోంది. పొన్న కానుగ చెట్లతో వెలిగిపోతూ జూలు గోళ్లతో నరసింహ స్వరూపంలా భాసిస్తోంది. దుండిగా, దొండ, గువ్వగుతిక చెట్లతో నిండినటులు నటీమణులు వాద్య స్వరాలతో కలకలలాడే నాట్య రంగంలా ఉంది. చందనం, మంచి గంధం, కలిగొట్లు, బొట్టుగ చెట్లతో పరిమళిస్తూ చందనము, సుగంధ ద్రవ్యాలు, కర్పూర తిలకాలతో అలంకరింపబడిన పార్వతీదేవి నుదిటిలా శోభిస్తోంది. మరువం, నల్లగోరింట, వేగిస, తుంగముస్తెలు, దానిమ్మ చెట్లతో కూడి ఇంద్రధనస్సు, మేఘాలు, వడగళ్లతో అలరారే వర్షాకాలంలా కనువిందు చేస్తోంది. చక్కటి వరుసలలో ఉన్న చంద్ర చెట్లతో గాయత్రీ మంత్ర ప్రభావంతో ప్రకాశించే వేదంలా కనిపిస్తోంది. తెల్ల తెగడ చెట్లు సుకుమార తీగలతో నిండి సరళతా సౌందర్యం కలిగిన మహాకావ్యంలా ఉంది. అందమైన ఆకులతో విరాజిల్లుతూ గరుత్మంతుడితో కూడిన వినతాదేవి నివాసంలా కనిపిస్తోంది. సుందర పుష్పాలతో వికసించి దేవతలతో నిండిన అమరావతి పురంలా కాంతులు వెదజల్లుతోంది. పుష్ప మధువులతో తీయగా ఉండి మధు అనే రాక్షస వీరునితో కూడిన కైటబుని సభను తలపిస్తోంది. తీయని ఫలాలతో నిండి మోక్షప్రదమైన హరిసేన వలె మనసును ఆకట్టుకుంటోంది. ఆకాశమంతా వ్యాపించిన పుప్పొడితో అర్జునుని యుద్ధంలో ఎగిసిన ధూళికణాలను పోలి ఉంది. సింహాలు, ఖడ్గమృగాలు, బెబ్బులుల క్రీడలతో విష్ణుమూర్తి నందక ఖడ్గము మరియు తెల్ల తామరలతో శోభించే వైకుంఠంలా ఉంది. నల్ల జింకల సమూహాలతో కలకలలాడుతూ కృష్ణుని పరాక్రమంతో కూడిన నందుని మందలాగా సుందరంగా కనిపిస్తోంది. పెదదుప్పలు, దున్నపోతులు, నక్కలతో కూడి సీతాదేవిని మోసగించిన రావణాసురుని లంకా నగరంలా ఉంది. ఏనుగులు, కురుబోతులు, శరభమృగాలతో ప్రకాశిస్తూ గజుడు, గవయుడు, శరభుడు వంటి వానర వీరులతో కూడిన సుగ్రీవ సేనను తలపిస్తోంది. నెమళ్ళు, హంసలు, గుడ్లగూబలు, ఏంట్రితలు, తీతువులు వంటి పక్షుల కిలకిల రావాలతో నీలకంఠుడైన శివుడు, పరమహంసలు, కౌశికుడు, భరద్వాజుడు, తిత్తిరి వంటి మహర్షులతో ప్రకాశించే దివ్య లోకంలా ఉంది. చక్రవాకాలు, కొంగలు, హంసలు, రాబందులు, శకుని పక్షులు, ముంగీసల సంచారంతో ఏకచక్రపురం, బకాసురుడు, కంకుపట్టుగా విహరించిన ధర్మరాజు, కౌరవులు, శకుని, నకులులతో కూడిన మహాభారతాన్ని తలపిస్తోంది. చక్కటి కాలువలతో నిండి శ్రేష్టమైన గుర్రాలతో పరిగెత్తే సూర్యుని రథంలా ఉంది. విరివిగా వికసించిన జాజిపూలతో విశాలమైన జాతీయ భావాలను రేకెత్తించే వర్షాకాల సంధ్యా సమయంలా శోభిస్తోంది. ఇలా అద్భుతంగా విరాజిల్లుతున్న శ్రీ మహావిష్ణువు దివ్యక్షేత్రమైన నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులు స్వర్గలోక వంద్యుడైన విష్ణువును చేరుకోవాలనే సంకల్పంతో సత్ర అనే మహాయాగాన్ని 1000 సంవత్సరాల పాటు నిర్వహిస్తున్నారు. ఆ యాగకాలంలో ఒకరోజు సూత మహర్షి ప్రాతకాలంలో తన నిత్య నైమిత్తిక హోమాలను పూర్తి చేసి గౌరవపూర్వకంగా ఆహ్వానింపబడి సుఖాసీనుడై కూర్చున్నాడు. అప్పుడు శౌనకాది మహర్షులు సూత మహర్షిని ఉద్దేశించి ఇలా ప్రశ్నించారు.
ఆ తాపసులిట్లనిరి వినీతున్ విజ్ఞాన పనిత నిఖిల పురాణ వ్రాతున్ నుతహరి గుణ సంగాతున్ సూతున్ నితాంత కరుణోపేతున్. ఆ సౌనకుడు మొదలైన మునీశ్వరులు నిర్మలమైన హృదయం కలిగి వినయశీలుడై ఉన్న సూతుణ్ణి దర్శించి ఆనందించిరి. అతడు విశేషమైన జ్ఞానంతో వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు మొదలైన శాస్త్రాలన్నిటినీ సమగ్రంగా అభ్యసించి పండితుడై ఉన్నవాడు. అదేవిధంగా శ్రీమన్నారాయణుని శుభగుణ సమూహాన్ని ఎల్లప్పుడూ భక్తితో సంకీర్తించువాడై పరమ భక్తుడై వెలుగొందుచున్నాడు. అపారమైన కరుణతో నిండిన స్వభావము కలవాడై సర్వజనుల పట్ల దయతో వ్యవహరించువాడైన అతనిని చూచి ఆ మునులు అతనితో సౌమ్యంగా ఈ విధంగా సంభాషించిరి. సమతం తొల్లి పురాణ పంతులితిహాస శ్రేణులున్ ధర్మశాస్త్రములుం నీవ ఉపన్యసింపుదువు వేదవ్యాస ముఖ్యుల్మునుల్ సుమతుల్ సూచిన వెండి ఎన్నియునుతోచు నీ మదిం తత్ప్రసాదమునం చేసి ఎరుంగ నేర్తువు సమస్తంబున్ బుధీంద్రోత్తమా. మహాపండితులలో అగ్రగణ్యుడవైన ఓ సూత మహర్షి, నీవు గతంలోనే బ్రహ్మాండ పురాణం మొదలుకొని అనేక పురాణ గ్రంథాలను, మహాభారతం వంటి ఇతిహాస సమూహాలను, ఇంకా విభిన్నమైన ధర్మశాస్త్రాలను శ్రద్ధగా అభ్యసించావు. వేదాలలో ప్రావీణ్యం కలిగిన మహర్షుల్లో శ్రేష్ఠుడైన వేదవ్యాసుడు, అలాగే సుగుణ నిర్గుణ బ్రహ్మతత్వాలను లోతుగా గ్రహించిన ఋషులు, తెలిసిన సర్వ విషయాలను నీవు నీ గురువుల సమక్షంలో సమగ్రంగా నేర్చుకున్నావు. ఆ విద్యను సక్రమంగా అవగాహన చేసుకొని వాటి సారాన్ని మాకు కూడా స్పష్టంగా వివరిస్తూ ఉపదేశించావు. దీశక్తి గల వేదవ్యాసాది మహర్షులు దర్శించిన ఎన్నో గూఢార్థాలు, విశేష తత్వాలు నీ మనస్సులో సజీవంగా వెలుగుతూనే ఉంటాయి. ఆ మహనీయుల అనుగ్రహ బలంతో నీ బుద్ధికి అందనిది ఏదీ లేదు. అందుచేత నీవు నిజమైన సర్వజ్ఞుడవు. గురువులు ప్రియ శిష్యులకు పరమ రహస్యములు తెలియన్ పలుకుదు రచల స్థిర కళ్యాణం వెయ్యది పురుషులకును నిశ్చయించి బోధింపుతగా. గురువులైన మహనీయులు తమకు అత్యంత ప్రీతిపాత్రులైన శిష్యుల పట్ల అపారమైన అనురాగంతో ఉంటారు. అందువల్ల వారు సాధారణంగా చెప్పని గూఢార్థాలనైనా, అత్యంత రహస్యమైన తత్వ విషయాలనైనా సరైన సందర్భంలో వారికి స్పష్టంగా అవగాహన అయ్యే విధంగా ఉపదేశిస్తారు. అట్టి ఉపదేశం శిష్యుల జ్ఞానాన్ని పెంపొందించడమే గాక వారి జీవనాన్ని సార్థకం చేయగల శక్తిని కలిగి ఉంటుంది. ఈ లోకంలోని మానవులకు నిత్యమైన శ్రేయస్సు, శాశ్వతమైన మంగళం కలిగించే విషయమేదో నీవు లోతుగా విచారించి స్పష్టమైన నిశ్చయానికి రావలసినది. ఆపై కరుణతో మా స్థాయికి తగిన విధంగా మాకు సులభంగా గ్రహించగల రీతిలో ఆ తత్వాలను వివరించి ఉపదేశించుము. మన్నాడవు చిరకాలము కన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్
విన్నాడవు వినందగినవి యున్నాడవు పెద్దలొద్దా ఉత్తమ గోష్ఠిన నీవు మహానుభావుల సాన్నిధ్యంలో దీర్ఘకాలం గడిపి వారి సమీపంలో నుంచే అమూల్యమైన అనుభవాన్ని సంపాదించావు. ఆ మహర్షులు పండితులు అధ్యయనం చేసిన విస్తారమైన శాస్త్ర గ్రంథాలలోని గూఢార్థాలను లోతుగా గ్రహించి వాటి పరమార్థాన్ని అవగాహన చేసుకునే స్థాయికి ఎదిగావు. అంతేగాక పెద్దల సమక్షంలో జరిగే ఉత్తమ గోష్ఠులలో పాల్గొని వారు పరస్పరం చర్చించిన అనేక శ్రేష్ఠ విషయాలను శ్రద్ధగా వినే అవకాశాన్ని పొందావు. అట్టి గోష్ఠుల ద్వారా వినదగిన ఎన్నో విశేషాలు, అరుదైన జ్ఞానాంశాలు నీకు లభించాయి. ఈ విధంగా మహనీయుల సాన్నిధ్యం, గ్రంథాధ్యయనం మరియు శ్రేష్ఠుల ఉపదేశం ఈ మూడు కలిసి నీలో విశాలమైన జ్ఞానాన్ని స్థిరపరిచాయి. కానీ మహాత్మా, అలసులు మందబుద్ధియుతులల్పతరాయువు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములివియున్ చేయజాలరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమై ఎలవడు ఏమిటంబుడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఓ మునీంద్ర, ఈ కలియుగంలో జీవించే మానవుల స్థితి ఎంతో దయనీయంగా మారిపోయింది. వారు చాలామంది సోమరితనానికి లోనై చిత్తశుద్ధి లేక మందబుద్ధులై మంచి భాగ్యం లేకుండా జీవిస్తున్నారు. ఆయుస్సు కూడా తక్కువగా ఉండి శరీర శక్తి తగ్గిపోవడంతో అనేక విధాలైన భయంకరమైన రోగాల బారిన పడి బాధపడుతున్నారు. అట్టి రోగాలు, కష్టాలు వారిని నిరంతరం వేధిస్తూ జీవనాన్ని కష్టసాధ్యంగా మారుస్తున్నాయి. ఈ పరిస్థితుల వలన వారు సత్కార్యాలను ఆచరించడంలోనూ ధార్మిక మార్గంలో నడుచుటలోనూ అసమర్థులవుతున్నారు. ఇలా దురదృష్టంలో నిండిన ఈ జనులకు నిజమైన సుఖం కలిగించేది ఏమిటి? వారి మనస్సులకు శాంతి, ఆత్మలకు పరమానందం ప్రసాదించగల మార్గం ఏది అనే విషయాన్ని నీవు సుస్పష్టంగా విచారించి మాపై కరుణను చూపి మాకు అర్థమయ్యే విధంగా వివరించి ఉపదేశించుము. నీ ఉపదేశము ద్వారా ఈ కలియుగ మానవుల కష్టాల నుంచి విముక్తి పొంది శ్రేయో మార్గాన్ని అందుకోవాలనేదే మా ఆకాంక్ష. యవ్వని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు సురిది జేయు ఎవని శుభనామమే ప్రొద్దు నుడువంగా సంసార బంధంబు సమసిపోవు ఎవని చరితంబు హృదయంబుంచేర్పంగా భయమంది మృత్యువు పరువు వెట్టు ఎవని పదనది ఏ పారు జలములా సేవింప నైర్మల్య సిద్ధి కలుగు తపస్సులెవ్వాని పాదంబు తగిలి శాంతి తిరువున్ కాంచిరి వసుదేవ దేవకులకు ఎవడు దయించను తత్కథలెల్లా వినంగా ఇచ్చే పుట్టెడు ఎరింగింపు మిద్ద చరిత ఏ మహానుభావుని అవతారం ఈ జగత్తులోని సమస్త భూతజాతులకు సుఖ సంపదలను శ్రేయస్సును అభివృద్ధిని ప్రసాదించును
ఏ మహాత్ముని పవిత్రమైన దివ్యనామాన్ని ఎల్లప్పుడూ భక్తితో జపించుట వల్ల సంసార బంధములన్నీ పటాపంచలవునో, ఏ మహానుభావుని పుణ్య చరిత్రను హృదయంలో ధ్యానించగానే మృత్యువు కూడా భయపడి దూరమవునో, ఏ పరమ పావనుని పాదార విందముల నుండి ఉద్భవించిన గంగా జలాన్ని సేవించుట ద్వారా సమస్త పాప మలినతలు తొలగి నిష్కలంకమైన పవిత్రతలు లభించునో, ఏ మహాత్ముని చరణ సేవను ఆశ్రయించిన తపోనిధులు, యోగులు, సంయములు శాంతి మోక్ష మార్గాలను సుస్పష్టంగా పొందిరో, ఏ మహోన్నతుడు దేవకి వసుదేవుల గృహంలో దివ్య శిశువుగా అవతరించను, అట్టి వాసుదేవుని లీలలు, గాథలు, చరిత్రలు అన్నింటినీ వినాలనే తపన మాలో బలంగా ఉద్భవించింది. ఓ సచ్చరిత్రుడా, ఆ మహానుభావుని విశిష్ట గాథలను, దివ్య లీలలను, పరమార్థభరితమైన చరిత్రను మాకు సుస్పష్టంగా తెలియజేయుము. మేము శ్రద్ధతో విని ఆత్మానందాన్ని పొందగలుగునట్లు వివరించుము. భూసనములు వానికి అగపేసనములు, మృత్యుచిత్త భీసనములు, హృత్తోసనములు, కళ్యాణ విశేషణములు, హరిగుణోపచిత భాసనముల్. శ్రీహరి యొక్క దివ్య గుణములను సంకీర్తించుచు ఆయన లీలలు, మహిమలు, పరమార్థాలను గురించి చెప్పబడిన సంభాషణలు స్వయంగా వాగ్దేవి అయిన సరస్వతికి అలంకారముల వంటివి. అట్టి పవిత్రమైన వాక్యాలు వినువారికి మాత్రమే కాదు, పలుకు వారికి కూడా మహాపుణ్యాన్ని ప్రసాదించేవిగా ఉంటాయి. అవి సమస్త పాపములను సమూలంగా నశింపజేయుటకు సమర్థములై జీవుని అంతఃకరణమును శుద్ధి చేయును. అంతేగాక ఆ దివ్య సంకీర్తనలు మృత్యుదేవతకు కూడా భయంకరమైనవిగా మారి జీవునికి మృత్యు భయాన్ని తొలగించునవి. భక్తుల హృదయాలలో ఆనందాన్ని, శాంతిని, సంతోషాన్ని నింపి వారి అంతరంగాన్ని పరమ సంతృప్తితో నిండజేయును. అట్టి సంభాషణలు వినువారికి నిత్యమైన శ్రేయస్సును, శుభాన్ని, మంగళాన్ని కలిగించుచు జీవితమంతటా కళ్యాణమయమైన ఫలితాలను ప్రసాదించగల మహత్తర శక్తిని కలిగినవిగా ఉంటాయి. కలిదోష నివారకంబై అలగు యసుల్ పొగడు నట్టి హరికథనము, నిర్మల గతిన్ కోరెడు పురుషుండు, వెలయంగా ఎవాడు తగిలి వినండు మహాత్మా. ఓ పవిత్రాత్ముడా, కలియుగంలో ఏర్పడే సమస్త దోషాలను, పాపాలను నిర్మూలించగల శక్తిని కలిగి ఉండి మహాపురుషులచే కూడా ప్రశంసింపబడిన గోవిందుని దివ్య కథలు మరియు లీలా వృత్తాంతాలు నిజంగా అత్యంత పవిత్రమైనవి. అట్టి కథలను విని పుణ్యలోకాలను, శ్రేయో మార్గాన్ని పొందాలని ఆశించే ప్రతి సాధకుడు, సత్పురుషుడు వాటిని వినాలనే తపనతోనే ఉంటాడు. అందువల్ల పుణ్యాన్ని కోరే ఏ వ్యక్తి అయినా అట్టి హరికథలను వినకుండా, వాటిపై ఆసక్తిని చూపకుండా ఎలా ఉండగలడు? నిజానికి ఆ దివ్య కథలు వినగానే మనసు పవిత్రమై భక్తి పెరిగి మోక్ష మార్గం వైపు ఆకర్షితమవుతుంది. కాబట్టి అట్టి గోవిందుని మహిమగల కథలు ప్రతి ఒక్కరూ శ్రద్ధతో, ఆనందంతో తప్పకుండా వినవలసినవే. అనగా విను రసజ్ఞులై వినువారికి, మాట మాట కదిప మధురమైన అట్టి కృష్ణు కథన మా కర్ణనము చేయ, తలంపు కలదు మాకు
తనివి లేదు. ఓ పాపరహితుడా, ఆసక్తితో వినువారికి రసాన్ని అందించగలిగిన శ్రీకృష్ణుని కథలలోని అమృతమయమైన మాధుర్యాలను వినాలని మాకు అత్యంత కుతూహలం కలిగియున్నది. ఆ కృష్ణుని కథలను ఎన్నిసార్లు విన్నను మాకు తృప్తి కలుగుటలేదు. వినాలనే కోరిక మరింత పెరుగుచున్నది. వర గోవింద కథా సుధారస మహావర్షోరు ధారా పరంపరలంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తిం ప్రవిస్తరా దుర్దాంత దురంత దుస్సహజను సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మస కణద్దావానలం పారుండే. ఓ మహానుభావ, అత్యంత విస్తారమై దుర్భేద్యమై అనేక జన్మల నుంచి పెరిగి సర్వత్రా వ్యాపించి దాటుటకు అసాధ్యమై గంభీరము కఠినము అయిన పాపమనే మహాభయంకరమైన అగ్ని వంటి దావానలాన్ని ఆర్పుటకు శ్రేష్ఠుడైన నందనుని కథా సుధారసంతో నిండిన బ్రహ్మాండమైన వర్షధారల సమూహమే తప్ప మరే ఇతర ఉపాయం లేదని స్పష్టమగుచున్నది. హరినామ కదన దావానల జ్వాలచేన్ కాలవేగోరాగ కాననములు వైకుంఠ దర్శన వాయు సంగంబుచేన్ తొలంగవే భవదుఃఖతో యదములు కమలనాభధ్యాన కంఠీరవంబుచేన్ కూలవే సంతాప కుంజరములు నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తీరవే సడ్వర్గ తిమిరతతులు నలిన నయన భక్తి నావచేన్ కాక సంసార జలది దాటి చనంగరాదు వేయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సూత దీ సమేత. ధీమంతుడవైన ఓ సూత మహర్షి, భయంకరమైన పాపరూప అరణ్యాలను భస్మం చేయాలంటే శ్రీహరినామ సంకీర్తనలనే దావాగ్ని జ్వాలలే అవసరం. సంసార దుఃఖరూప మేఘాలను తొలగించాలంటే వాసుదేవ దర్శనమే, పవిత్ర వాయు సమూహమే కావాలి. పరితాపరూప ఏనుగుల సమూహాన్ని నశింపజేయాలంటే శ్రీమన్నారాయణ ధ్యానమనే సింహమే కావాలి. హరిసడ్వర్గమనే అజ్ఞాన అంధకారాన్ని నాశనం చేయాలంటే హరిస్మరణమనే సూర్యకాంతి అవసరం. సంసార సముద్రాన్ని దాటి గట్టుకు చేరాలంటే కమల నయనుడైన విష్ణుభక్తి అనే నావనే ఆధారం. అందుకే ఎక్కువగా మాట్లాడటం ఎందులకు? మహానుభావ స్వామి, మాకు శ్రీ మహావిష్ణువు యొక్క మహత్యాన్ని సవివరంగా తెలియజేయండి. మరియు కపట మానవుండును గూడుండునైన మాధవుండు రామసహితుండై యతి మానసంబులైన పరాక్రమంబులు చేసెనట. వాని వివరింపుము. కలియుగంబు రాగలదని వైష్ణవ క్షేత్రంబున దీర్ఘసత్ర నిమిత్తంబున హరి కథలు విననెడగలిగి నిలిచితిమి. దైవయోగంబున అప్రమేయుడైన శ్రీకృష్ణుడు మాయా మానుస రూపం ధరించి బలరామునితో కలిసి అనేక మానవాతీతమైన మహావీర కార్యాలు చేసినట్లు మేము విన్నాము. వాటన్నింటినీ మాకు విశదంగా వివరించండి. కలియుగం సమీపిస్తున్నదని తెలుసుకొని ముందుగానే విష్ణు క్షేత్రమైన ఈ నైమిషారణ్యంలో
దీర్ఘసత్రమనే 1000 సంవత్సరాల యజ్ఞాన్ని ప్రారంభించి ఆ కారణంగా శ్రీ మహావిష్ణువు యొక్క కథలను వినాలనే భాగ్యాన్ని పొందుతూ ఇక్కడే స్థిరపడి ఉన్నాము. ఇది దైవకృప వలన కలిగిన మహాభాగ్యం మాకు. జలరాశి దాటన్ కోరెడి కలము జనుల్ కర్ణదారున్ కాంచన భంగిం కలిదోసహరణ వాంఛా కలితులమగు మేము నిన్నున్ కంటిమి సూత. మహాసముద్రాన్ని దాటాలని యత్నించే ప్రయాణికులకు ఓడను నడిపే నావికుడు దొరికినట్లుగా కలియుగ దోషాలను తొలగించాలనే ఆశతో ఎదురు చూస్తున్న మేము దైవ కృప వలన నిన్ను దర్శించగలిగాము. చారుతర ధర్మరాశికి బారకుండగు కృష్ణుండాత్మ పదమునకేగా బారకుండు లేక ఎవనించేరును ధర్మంబు బలుపు చెడి మునినాదా. మునీంద్ర, అత్యుత్తమ ధర్మాలన్నింటికీ ఆధారమైన శ్రీకృష్ణుడు తన స్వస్వరూపమైన పరమపదాన్ని చేరిన తరువాత ఆ ధర్మాన్ని నిలబెట్టే ఆధారము లేక అది అనాథగా మారి రక్షణ లేక జీర్ణించి నశించిపోయే స్థితిలో ఇక ఆ ధర్మం ఎవరిని ఆశ్రయిస్తుందో మాకు వివరించుము అని ఇట్లు మహనీయ గుణగరిష్ఠులైన సౌనకాది మునిశ్రేష్ఠులు అడిగిన రోమహర్షణ పుత్రుండై ఉగ్రశ్రవసుండనే పేరు నొప్పి నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండనై సూతుండు అని ఈ విధంగా విశిష్టమైన గుణాలు కలిగిన సౌనకాది మహామునులు ప్రశ్నించగా సమస్త పురాణాలను సమగ్రంగా వివరించగల నైపుణ్యమున్న రోమహర్షణుని కుమారుడైన ఉగ్రశ్రవసుడు అనే పేరుగల సూతుడు ఇట్లు వివరించెను. సముండై ఎవ్వండు ముక్త కర్మచయుండై సన్యాసియై యుంటిన్ పోవా మహాభీతి ఓహో కుమారాయనుచో వ్యాసుండు చీరంగా వృక్షములున్ తన్మయతం ప్రతిధ్వనులు సక్కం చేసే మున్నట్టి భూతమయున్ మృత్యదా బాదరాయనిన్ తపోధన్యాగ్రనిన్ ధీమనిన్. ఏ మహాత్ముడు సర్వభూతముల యందు సమదృష్టితో సంచరించుచు సర్వసంగ పరిత్యాగి అయి విరాగి అయి మహాయోగిగా ఒంటరిగా అరణ్యమునకు వెళ్ళుచున్నాడో ఆ సమయంలో తండ్రి అయిన వ్యాస మహర్షి వియోగ భయంతో అత్యంత వాత్సల్యంతో ఓ కుమారా అని పిలిచినప్పుడు ఆ అడవిలోని వృక్షములన్నీ తన్మయత్వంతో ఓయి ఓయి అని ప్రతిధ్వనించున్నట్లు స్పందించినవో అట్టి సర్వభూతమయుడు తపోధనులలో అగ్రగణ్యుడు మహామనీషి అయి కర్తవ్య బంధములన్నింటి నుండి విముక్తుడైన మహానుభావుడైన శ్రీ సుఖదేవ మహర్షికి నేను నమస్కరించుచున్నాను. కార్యవర్గంబును కారణ సంగంబు అధికరించి చెరించు ఆత్మతత్వా మధ్యాత్మమనంబడు అట్టి అధ్యాత్మమున్ తెలియజేయగంచాలు దీపమగుచు సకల వేదములకు సారాంశమై ఏకమై అసాధారణమగు
ప్రభావ రాజకంబైన పురాణ మర్మంబును గాఢ సంసారాంధకార పటలి దాటన్ కోరెడి వారికి దయదలిర్ప ఏ తపోనిధి వివరించే ఏర్పడంగా అట్టి సుఖనామదేయు మహాత్మగేయు విమల విజ్ఞాన రమణీయు వేట్కన్ కొలుతూ కార్యకారణములను తన ఆధీనంలో ఉంచుకొని ప్రకాశించుచున్న ఆత్మతత్వాన్ని పెద్దలు ఆధ్యాత్మ అని అంటారు. అటువంటి ఆధ్యాత్మ స్వరూపాన్ని సమగ్రంగా సాక్షాత్కరింపజేసే దీపంలా సకల వేదాల సారభూతమై అనన్యమై అసామాన్యమై మహాప్రభావశాలి అయి సమస్త పురాణముల రహస్యార్థమై నిలిచిన మహాభాగవతాన్ని సంసారమనే గాఢాంధకారాన్ని దాటగోరు వారికి మార్గదర్శకమైన ప్రకాశ దీపముగా ఉపదేశించిన అపార కృపా సాగరుడైన తపోనిధి అయిన విశేషమైన వివేక జ్ఞాన సంపద కలిగిన వేదవ్యాసుల పుత్రుడైన సుధీజనులచే స్తుతించబడిన శ్రీ సుఖమహర్షికి సంతోషపూర్వక నమస్కారములు తెలియజేయుచున్నాను. నారాయణునకు నరునకు భారతికి నిమ్రొక్కి వ్యాసు పదములకు నమస్కారము చేసి వచింతును దార గ్రంథంబు దళిత తను బంధంబు మానవులలో సర్వశ్రేష్ఠులైన నరనారాయణులకు నమస్కరించి వాక్కుల తల్లి అయిన భారతీదేవికి ప్రణామం చేసి వ్యాస మహర్షి పాద పద్మాలకు వందనం చేసి జనన మరణ బంధాలను నశింపజేసే పవిత్రమైన భాగవత మహాపురాణాన్ని ఇప్పుడు వివరించుచున్నాను అని ఇట్లు దేవతా గురు నమస్కారంబు చేసి ఇట్లనియే, మునీంద్రులారా, నన్ను మీరలు నిఖిలలోక మంగళంబైన ప్రయోజనం బడిగితిరి. ఏమిటం కృష్ణు సంప్రశ్నంబు చేయంబడు నిర్విదంబున ఆత్మ ప్రసన్నంబగు నిర్విఘ్నయు నిర్హేతుకయునై హరిభక్తి ఏ రూపంబునం కలుగునది పురుషులకున్ పరధర్మంబగు. వాసుదేవుని యందు ప్రయోగింపబడిన భక్తియోగంబు వైరాగ్య విజ్ఞానంబుల పుట్టించు. నారాయణ కథ వలన ఏ ధర్మంబులు తగులుబడవు, అవి నిరర్థకంబులు. అపవర్గ పర్యంతంబైన పరధర్మంబునకున్ కామంబు ఫలంబు కాదు. విషయ భోగంబైన కామంబున కింద్రియ ప్రీతి ఫలంబు కాదు. ఎంత తడవు జీవించు అంత్య కామంబునకు ఫలంబు. తత్వ జిజ్ఞాస గల జీవునకున్ కర్మంబుల చేత ఎయ్యది సుప్రసిద్ధం బదియు నర్తంబు కాదు. తత్వ జిజ్ఞాసయనునది ధర్మ జిజ్ఞాస ఎగుటన్ కొందరు ధర్మంబే తత్వంబని పలుకుదురు. తత్వవిధులు జ్ఞానంబను పేర అద్వయంబైన యది తత్వంబని ఎరుంగుదురు. ఆ తత్వంబు ఔపనిషదుల చేత బ్రహ్మమనియు హైరణ్య గర్భుల చేతం పరమాత్మయనియు సాత్వతుల చేత భగవంతుండనియును పలుకంబడు. వేదాంత శ్రవణంబున గ్రహింపబడి జ్ఞాన వైరాగ్యంబులతోడం కూడిన భక్తి చేతన్ తత్పరులైన పెద్దలు క్షేత్రజ్ఞుండైన ఆత్మయందు పరమాత్మం పొడగందురు. ధర్మంబునకు భక్తి ఫలంబు పురుషులు వర్ణాశ్రమ ధర్మ భేదంబులం చేయు ధర్మంబునకు మాధవుండు సంతోషించుటయే సిద్ధి. ఏక చిత్తంబున నిత్యంబును గోవిందు నాకర్ణింపును వర్ణింపను తగు చక్రాయుధ ధ్యానంబను ఖడ్గంబున వివేకవంతుల అహంకార నిబద్ధంబైన కర్మంబు దృంచివైతురు. భగవంతుని యందలి
శ్రద్ధయు అపవర్గదంబగు తత్కథా శ్రవణాదులయం దత్యంతాసక్తియున్ పుణ్యతీర్థావగాహన మహత్సేవాదులచే సిద్ధించు కర్మ నిర్మూలన హేతువులైన కమలలోచను కదలం దెవ్వండు రతిసేయు విననిచ్చెగించు వానికితరంబు లెవియు రుచి పుట్టింపనేరవు. పుణ్యశ్రవణ కీర్తనుండైన కృష్ణుండు తన కథలు వినువారికి హృదయంబులందు నిలిచి శుభంబులాచరించు అశుభంబులు పరిహరించు. అశుభంబులు నష్టంబులైన భాగవత శాస్త్ర సేవా విశేషంబున నిశ్చల భక్తి యుదయించు. భక్తి కలుగా రజస్తమోగుణ ప్రభూతంబులైన కామలోపాదులకు వశంబుగాక చిత్తంబు సత్వగుణంబునన్ ప్రసన్నంబగున్. ప్రసన్న మనస్కుండైన ముక్త సంగుండైన ఈశ్వర తత్వజ్ఞానంబు సిద్ధించు. ఈశ్వరుండు కానంబడిన జిజ్జడ గ్రదన రూపంబైన అహంకారంబు భిన్నంబైన అసంభావనాది రూపంబులగు సంశయంబులు విచ్ఛిన్నంబులగు సంశయ విచ్ఛేదంబైన ననారబ్ధ ఫలంబులైన కర్మంబులు నిశ్శేషంబులై నశించుం కావున అని ఈ విధంగా దేవతలకు గురువులకు ప్రణామం చేసి సూతుడు శౌనకాది మహామునులతో ఇలా పలికెను. మునిశ్రేష్ఠులారా, సమస్త లోకాలకు శ్రేయస్సును కలిగించే శ్రీకృష్ణుని విషయమై మీరు ప్రశ్నించారు. ఆ ప్రశ్నల ద్వారా పరమార్థాన్ని తెలుసుకోవాలని కోరారు. ఏ విధమైన ప్రశ్నలు కృష్ణుని గురించి అడగబడితే అంతరాత్మకు ఆనందం కలుగుతుందో, ఏ విధంగా అచంచలమైన హరిభక్తి లభిస్తుందో అదే మానవుల పరమధర్మం అవుతుంది. సర్వ జగత్తునకు నివాసుడైన స్వయం ప్రకాశ స్వరూపుడైన గోవిందుని పట్ల సమర్పితమైన భక్తి యోగం వలన వైరాగ్యము, తర్కానికి అతీతమైన ఆత్మజ్ఞానము లభిస్తాయి. ముకుందుని కథాసుధలేని ధర్మాలు సారహీనములు. కైవల్యమే పరమగమ్యమైన ఆధర్మ ఫలం ఈ లోక సుఖములు కావు. ధర్మాన్ని అతిక్రమించని అర్థానికి ఫలం కామము కాదు. కామానికి ఫలం ఇంద్రియ సంతుష్టి కాదు. జీవితం ఉన్నంత వరకే కామం ప్రయోజనకరం. తత్వజ్ఞానం ఉన్నవారికి కర్మల ద్వారా లభించే స్వర్గాది ఫలాలు నిరర్థకములు. జిజ్ఞాసువులు ధర్మానికి తత్వానికి భేదం లేనిదిగా భావిస్తారు. కానీ తత్వవేత్తలు అధ్యయన జ్ఞానమే పరమ సత్యమని అంటారు. ఆ తత్వాన్ని ఉపనిషత్తులు బ్రహ్మమని, హిరణ్య గర్భులు పరమాత్మయని, సాత్వతులు భగవంతుడని పేర్కొంటారు. జ్ఞానం వైరాగ్యం కలిగిన భక్తితో మహాత్ములు జీవాత్మలోనే పరమాత్మను దర్శిస్తారు. ధర్మానికి ఫలం భక్తియే. వర్ణాశ్రమ ధర్మాలు ఆచరించే వారి లక్ష్యం భగవంతుని సంతృప్తి. అందుకే నిత్యము పురుషోత్తముని లీలలను వినటం, చెప్పటం మన కర్తవ్యం. హరిస్మరణం ద్వారా అహంకార కర్మబంధనం నశిస్తుంది. ముకుందునిపై శ్రద్ధ ముక్తిని ఇస్తుంది. పుణ్యక్షేత్రాలు, పుణ్యపురుషుల సేవ వలననే భగవద్భక్తి పట్ల ఆసక్తి కలుగుతుంది. కర్మబంధాలను నశింపజేసే శ్రీహరి కథలను వినేవారికి ఇతర విషయాలు రుచించవు. భగవంతుడు తన కథలను వినే భక్తుల హృదయంలో నివసించి శుభాలు ప్రసాదిస్తాడు, అశుభాలను తొలగిస్తాడు. భాగవత శ్రవణం భక్తిని పెంచుతుంది. భక్తి చిత్తాన్ని శుద్ధి చేస్తుంది. చిత్తశుద్ధి బంధాలను తొలగిస్తుంది. బంధముక్తుడికి తత్వజ్ఞానం, ఈశ్వర దర్శనం లభిస్తుంది. ఆ దర్శనంతో అహంకారం నశిస్తుంది. అహంకారం నశించగానే సంశయాలు తొలగుతాయి. సంశయాలు తొలగినప్పుడు కర్మలన్నీ నశిస్తాయి. అందువల్లనే ఈ భాగవత మార్గమే పరమోత్తమ మార్గము. గురుమతులు తపసులంతఃకరణంబులా శుద్ధి చేయ గణతర భక్తి హరియందు సమర్పింతురు.
పరమానందమున భిన్న భవ బంధనులై బుద్ధిమంతులు అయిన తపోధనులు తమ అంతరంగాన్ని సంపూర్ణంగా శుద్ధి చేసుకోవాలనే ఉన్నత ఆశయంతో ఈ సంసారంలో ఉన్న బంధాలు, మమకారాలు, ఆకర్షణలను జాగ్రత్తగా త్యజిస్తారు. వారు లోకసుఖాలపై ఆసక్తిని తగ్గించి మనస్సును స్థిరంగా నియంత్రించి అచంచలమైన భక్తితో కూడిన గాఢమైన అనురక్తిని పరమాత్మ వైపే కేంద్రీకరిస్తారు. అంతేగాక వారు చేసే ప్రతి తపస్సు, ఆచరణ, ధ్యానం స్వార్థం లేకుండా పరమానందాన్ని అనుభవిస్తూ భగవంతునికే అర్పణ చేస్తారు. ఇలా తమ జీవనమంతా భక్తి మార్గంలో నడిపిస్తూ ఆధ్యాత్మిక శుద్ధిని పొందడానికి ప్రయత్నిస్తారు. పరమ పురుషుండు కండాడ్యుండు పాలనోద్భవనాశముల్ సురిదించేయు ముకుంద పద్మజసూలి సంజ్ఞలన్ ప్రాకృత స్ఫురిత సత్వరజస్తమంబులన్ పొందునందు శుభస్థితుల్ హరిచరాచర కోటికిచ్చు ననంత సత్వ నిరూఢుండై ఈ అనంతమైన విశ్వానికి అధిపతిగా ఉన్న పరమ పురుషుడు ఒక్కడే. ఆయనే సత్వ రజో తమో గుణాలను స్వీకరించి హరి, బ్రహ్మ, రుద్రుడు అనే త్రిమూర్తుల రూపాలలో ప్రత్యక్షమై ఈ సృష్టిని రక్షించుతూ, సృష్టించుతూ, అవసరమైనప్పుడు లయింపజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఆయన ఒకే స్వరూపమైన అనేక కార్యాల కోసం భిన్న రూపాలను ధరించి లోకాలను నిర్వహిస్తున్నాడు. అందులోనూ సత్వగుణం ప్రధానంగా కలిగిన శ్రీహరి అనంతమైన మహాశక్తితో సమస్త చరాచర జగత్తుకు శుభాన్ని ప్రసాదిస్తూ, రక్షణను కలిగిస్తూ, సకల జీవులకు ఆశ్రయంగా నిలుస్తున్నాడు. ఇంకా ఒక విశేషం ఏమనగా, కట్టెలలో అగ్ని దాగి ఉన్నా అది ప్రత్యక్షంగా కనిపించదు. కానీ కట్టెల దహన సమయంలో మొదట పొగ రూపంలో కనిపించి ఆ తరువాత అగ్ని స్పష్టంగా అవుతుంది. అలాగే స్థూలమైన వాటిలో సూక్ష్మమైన శక్తి దాగి ఉంటుంది. ఆ సూక్ష్మత నుండే స్థూల కార్యాలు వెలుగులోకి వస్తాయి అని భావించవచ్చు. అంటే ఈ సృష్టిలో కనిపించే ప్రతి స్థూల రూపం వెనుక సూక్ష్మమైన దివ్యశక్తి ఉన్నదని, అది కాలానుగుణంగా పరిస్థితుల ప్రకారం ప్రత్యక్షమవుతూ తన కార్యాన్ని నిర్వహిస్తుందని ఈ ఉదాహరణ ద్వారా తెలియజేయబడుతుంది. మరియు ఒక్క విశేషంబు కలదు. కాష్టంబు కంటే ధూమంబు కంటెన్ త్రయీమయంబైన వహ్ని ఎట్లు విశేషంబగు అట్లు తమోగుణంబు కంటే రజోగుణంబు, రజోగుణంబు కంటే బ్రహ్మ ప్రకాశంబగు సత్వగుణంబు విశిష్టంబగు. తొల్లి మునులు సత్వమయుండని భగవంతు హరి అదక్షోజుం కొలిచిరి. కొందరు సంసారమందలి మేలు కొరకు అన్యుల సేవింతురు. మోక్షార్థులైన వారలు ఘోర రూపులైన భూతపతుల విడిచి దేవతాంతర నింద చేయక శాంతులై నారాయణ కథల యందే ప్రవర్తింతురు. కొందరు రాజస తామసులై సిరియు ఐశ్వర్యంబును ప్రజలను కోరి పితృభూత ప్రజేశాదులను ఆరాధింతురు. మోక్షమిచ్చుటం చేసి నారాయణుండు సేవ్యుండు. వేద యాగ యోగ క్రియా జ్ఞాన తపోగతి ధర్మంబులు వాసుదేవ వరంబులు నిర్గుణుండైన పరమేశ్వరుండు కలుగుచు లేకుండుచు త్రిగుణంబుల తోడం కూడిన తన మాయ చేత ఇంతయు సృజించి గుణవంతుని చందమున నిజ మాయా విలసితంబులైన గుణంబులలోన్ ప్రవేశించి విజ్ఞాన విజృంభితుండై వెలుగు అగ్ని యొక్కరుండయ్యు పెక్కుమ్రాకులందున్ తేజరిల్లుచు పెక్కండ్రైతోచు
తెరంగున విశ్వాత్మకుండైన పురుషుండొక్కండ తన వలనం కలిగిన నిఖిల భూతంబులందు అంతర్యామి రూపంబున దీపించు మహాభూత సూక్ష్మేంద్రియంబుల తోడంకోడి గుణమయంబులైన భావంబులం తన చేత నిర్మితంబులైన భూతంబులందు తగులుబడక తద్గుణంబుల అనుభవంబు చేయుచు లోకకర్తయైన అతండు దేవతిర్యగ్మనుష్యాది జాతులందు లీలనవతరించి లోకంబులు రక్షించునని మరియు సూతుండిట్లనియే. ఇంకా ఒక విశేషాన్ని చెప్పవలసి ఉంది. పృథివి నుండి ఉత్పన్నమైన కఠినమైన దారువుతో పోలిస్తే దానికి చెందిన ధూమం మరింత సున్నితమైనదిగా విశిష్టమైనదిగా భావించబడుతుంది. ఆ ధూమం కన్నా కూడా యజ్ఞ కార్యానికి మూలమైన అగ్ని మరింత గొప్పదిగా పవిత్రమైనదిగా ఉంటుంది. ఇదే విధంగా తామస గుణం కంటే రజోగుణం ఉత్తమమైనది. రజోగుణం కంటే కూడా పరమాత్మ దర్శనానికి దారి చూపించే సత్వగుణం అత్యంత శ్రేష్టమైనదిగా చెప్పబడుతుంది. పూర్వకాలంలో మహర్షులు ఈ సత్వస్వరూపుడైన భగవంతుడైన ఇంద్రియాలకు అతీతుడైన శ్రీహరినే సేవించి ఆరాధించారు. కొంతమంది జీవులు సంసార సుఖాలనే ఆశిస్తూ ఇతర దేవతలను ఆరాధిస్తారు. కానీ మోక్షాన్ని కోరే మహాత్ములు మాత్రం అశుభ స్వభావం కలిగిన భూతపతులను విడిచి శాంత స్వభావంతో ఎవరిని నిందించకుండా పరమశ్రేష్ఠుడైన శ్రీహరిని ఆశ్రయిస్తారు. ఆయన దివ్యగాథల పట్లనే వారి మనస్సు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటుంది. ఇంకా కొందరు రజసు మరియు తామస గుణాలకు లోనై సత్వగుణాన్ని పొందలేక సంపదలు, సౌభాగ్యాలు, జన సంబంధిత లాభాలను కోరుతూ పితృదేవతలు, భూతేశులు, రాజులు వంటి ఇతర శక్తులను ఆరాధిస్తారు. కానీ నిజంగా మోక్షాన్ని ప్రసాదించగలవాడు వాసుదేవుడే, సేవించదగిన పరమదేవుడు. వేద పఠనం, యజ్ఞాలు, యోగ సాధనలు, క్రియాకాండలు, జ్ఞాన సాధన, తపస్సు, ధర్మాచరణ ఇవన్నీ చివరికి వాసుదేవ స్వరూపమే. ఆయనలోనే అంతా సమాహితమై ఉంటుంది. త్రిగుణాలైన సత్వరజో తమో గుణాలకు అతీతుడైన ఆ పరమాత్మ వ్యక్తం మరియు అవ్యక్తం అనే రెండు రూపాలలో ఉండి తన మాయాశక్తిచే ఈ విశ్వాన్ని సృష్టించి ఆ గుణాలను స్వీకరించినట్లుగా లోకంలో ప్రవర్తిస్తాడు. అయినప్పటికీ ఆయన నిజస్వరూపం గుణాలకు బంధింపబడదు. ఒకే అగ్ని అనేక దారు కణాల్లో ప్రవేశించి అనేక రూపాలలో కనిపించినట్లే విశ్వవ్యాపకుడైన ఆ పరమాత్మ ఒక్కడే అయినా తాను సృష్టించిన సమస్త జీవులలో అంతర్యామిగా ప్రకాశిస్తాడు. సూక్ష్మమైన మనస్సు వంటి అంతఃకరణాలతో కూడిన ప్రాణులలో గుణాల ప్రభావం వల్ల అనేక విధాలుగా కనిపించిన ఆయన ఆ గుణాలకు చిక్కుకోకుండా వాటిని సాక్షిగా అనుభవిస్తూ ఉంటాడు. లోకాలను సృష్టించిన ఆ పరమాత్మ మనుష్య తిర్యక్ వంటి అనేక యోనులలో లీలావతారాలుగా జన్మించి లోక రక్షణను నిర్వహిస్తాడని సూతుడు మళ్ళీ వివరిస్తూ చెప్పసాగాడు. మహదహంకార తన్మాత్ర సంయుక్తుండై చారు షోడశ కళా సహితుండగుచున్ పంచమహాభూత భాసితుండై శుద్ధ సత్వుండై సర్వాతిశాయి యగుచున్ చరణోరు భుజముఖ శ్రవణాక్షి నాసాశిరములు నానా సహస్రములు వెలుంగా అంబరకేయూర హారకుండల కిరీటాదులు పెక్కు వేలబరుచుండల్ పురుష రూపంబు ధరించి
పరుండనంతుండకిల భువనైక వర్తనా యత్నమమరా మానితోదార జలరాశి మధ్యమునను యోగ నిద్రా విలాసియై యొప్పుచుండు. భగవంతుడు పరముడు, అనంతుడు. ఆ అనంత స్వరూపుడైన భగవంతుడు సమస్త భువనాల సృష్టిని సంకల్పించి మహత్తు మరియు అహంకారాలతో కూడిన స్థితిలో శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే పంచ ఇంద్రియ గుణాలతో సమన్వయమై షోడశ కళలతో సంపూర్ణుడై ప్రకాశిస్తాడు. పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాల ద్వారా ఈ విశ్వమంతా ఆయన ప్రకాశమే విస్తరించి ఉంటుంది. ఆయన శుద్ధ సత్వ స్వరూపుడు, సమస్తానికి అతీతుడైన సర్వేశ్వరుడు. వేల సంఖ్యలో పాదాలు, ఊరువులు, భుజాలు, ముఖాలు, చెవులు, నాసికలు, కన్నులు, శిరస్సులు కలిగి ఉన్నట్లుగా ఆయన విశ్వవ్యాప్త రూపం విరాజిల్లుతుంది. అలాగే అనేక వస్త్రాలు, భుజకీర్తులు, హారాలు, మకర కుండలాలు, మణి కిరీటాలతో అలంకరింపబడి పరమ పురుష స్వరూపంలో మహావైభవంతో శోభిస్తాడు. ఆ పరమాత్మ యోగ నిద్రాస్థితిలో మహాసముద్రం మధ్యలో శయనించి ఉంటాడు. అయినప్పటికీ ఆ నిద్ర కూడా లీల మాత్రమే. ఆయన అంతర్గతంగా సమస్త సృష్టిని ధరించి పాలిస్తూ ఉంటాడు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.